మనందరికీ, మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత వ్యక్తిగత స్వార్థం, లేకపోతే వ్యక్తిగత ఎజెండాలు, లేకపోతే ఏదో సాధించాలని, వ్యక్తిగతంగా ఏదో సాధించాలనే కోరికలు ఉండటం సహజం. ఏది ఉన్నప్పటికీ కూడా మనందరం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సమాజం పట్ల కనీస బాధ్యత, కనీస నియమాలని పాటించడం, సమాజం మన చుట్టూతో ఉన్న నియమాలను పాటించడం అనేది, సాంప్రదాయాలు పాటించడం అనేది మనందరం చేసే పని. అయితే ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి సైకాలజీ ఏ రకంగా ఉంటుందని సైకాలజిస్ట్ నాగనాథ్ గారు దాదాపు పుష్కర కాలం క్రితమే ఆయన ఒక ఆర్టికల్ రూపంలో ఇచ్చారు. అలాగే ఇప్పుడు తాజాగా ఏబిఎన్ ఎండి వేమూరు రాధాకృష్ణ గారు కొత్తపల్లి రూపంలో ఆయన రాజకీయాల శైలి ఎలా ఉంటుంది అని కూడా విపులంగా ఇచ్చారు. రాజకీయాల శైలి ఎలా ఉంటుంది అనేది. ఇక ఆ విషయంలోకి మనం డీటెయిల్ గా వెళ్ళటం కన్నా కూడా నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే, మనం కనుక చూస్తే 2009 నుంచి, సరే అంతకు ముందు ఆయన పొలిటికల్ లైఫ్ పక్కన పెట్టినా, పొలిటికల్ పర్సనల్ లైఫ్ పక్కన పెట్టినా, 2009లో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర గారి దుర్మరణం తర్వాత అప్పటి నుండి దాదాపుగా ఇప్పుడు సుమారుగా 15 ఏళ్ళు గడిచింది. ఈ 15 ఏళ్ల నుంచి మనం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీడియాలో లైమ్ లైట్ లో చూస్తున్నాం. ఈ క్రమంలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే అతని వ్యవహార శైలి కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్న 5 ఏళ్ళు కానీ చూస్తే కూడా అతనికి తన్ను తాను నేను దైవాంశ సంభూతుణ్ణి, లేకపోతే నేను ఈ మానవ మాతృలందరికీ అతీతుణ్ణి అని ఊహించుకునే గుణం ఎక్కువగా ఉంది అని చెప్పి మనం అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది మేడం. దానికి మనం సైకాలజీ అంటే సైకాలజిస్టులు వీళ్ళందరికన్నా కూడా అది కామన్ గా మనం చూస్తే కామన్ సెన్స్ తోనే అర్థం అవుతుంది. ఆయన తాను దైవాంశ సంభూతుడుగానో, లేకపోతే ఈ భూప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అతీతుడుగానో అతన్ని ఊహించుకుని అతని లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. ఇక ఇంకోటి విషయం ఏంటంటే, అతనికి ఎక్కడా కూడా అతని బాడీ లాంగ్వేజ్ లో కానీ, అతని వ్యక్తిగత ప్రవర్తనలో కానీ, ఒక నాయకుడిగా కానీ, లేదా ఒక ముఖ్యమంత్రిగా కానీ ఎక్కడా కూడా నేనైతే ఒక పౌరుడిగా విశ్లేషించాను మేడం, ఎక్కడా కూడా ఆయనకి సమాజం పట్ల కనీస బాధ్యత, మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి ఆయన ఎక్కడా కూడా చూపించలేకపోయారు నా దృష్టిలో అయితే మాత్రం. ఇక అదే క్రమంలో ఆయన 2019లో అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఇక ఆయనకి ఎలా అయిపోయిందంటే, ఇక ఆయనకి రాజ్యాంగం, రూల్ బుక్, లేకపోతే పద్ధతులు, సాంప్రదాయాలు, నియమాలు వీటితో పనిలేదు. ఆయనకి ఏది అనిపిస్తే అదే నిజం, అదే ఆయన అబద్ధం చెప్తున్నాను కూడా అనుకోరు. యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా గత 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఆంధ్రజ్యోతిలోనే నాకు కరెక్ట్ గా ఆర్టికల్ కోసం నేను సెట్ చేశాను కానీ నాకు దొరకలేదు. ఆంధ్రజ్యోతిలోనే ప్రముఖ మాస విశ్లేషకులు, ఇప్పుడు ఆయన లేరనుకుంటాను, నరసింహారావు గారు రాశారు అప్పట్లో, సోనియా గాంధీ మీద, ఈయన మీద ఇలా ఆయన కూడా రాశారు. అది కూడా గుర్తు చేసుకుంటే ఆయన ఎక్కడా కూడా దాని విపరీత మనస్తత్వం అది మనం అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక ఏబిఎన్ ఆర్కే గారితో ఓపెన్ హార్ట్ లో కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు, పైకి ఒకటి కనబడుతుంది, లోపలికి వెళ్తే ఇంకొకటి కనబడుతుంది అని చెప్పినట్లు గుర్తు. ఇట్లా అనేక సందర్భాల్లో అది మనం గత 15 ఏళ్లలో చూస్తూనే ఉంటాం. ఇకపోతే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా మీరు కూడా గమనించవచ్చు, ప్రెస్ మీట్ అనగానే జనరల్ గా ఏ నాయకుడు ప్రెస్ మీట్ అయినా కానీ ముందు వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు, చెప్పిన తర్వాత క్వశ్చన్స్ ని ఎంకరేజ్ చేస్తారు. మీరు ఏమైనా అడగదలిచారా, ఈ పాయింట్ మీద ఎంకరేజ్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, మీడియాలో మీరు చాలా కాలం నుంచి ఉన్నారు, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్స్ ఎంకరేజ్ చేయడం చూసారా? మొన్న జరిగిన దానికే ప్రెస్ మీట్ లో ఏదో అడుగుతుంటే లంచ్ టైం అయిందన్నారు. ఎగ్జాక్ట్లీ అంటే ఆయన చెప్పాలనుకుంటే ఆయన చెప్పడం తప్పితే వినటం అనేది ఆయనకి ఉందని నేను అనుకోవట్లేదు మేడం. అలాగే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే,